మన వెండి వెన్నెల ప్రపంచం అక్షయ్ జ్యువెలరీస్ లోపలికెళ్దాం. యెస్. సో, మేము బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఆ! నేనెందుకు ఇక్కడికే రావాలి? అక్షయ్ జ్యువెలర్స్‌కి ఎందుకు రావాలి? అంటే మీకున్న యూఎస్‌పీ ఏంటి? ఎందుకు ఏంటి స్పెషల్? మా దగ్గర అంటే స్పెషాలిటీ అంటే ఇప్పుడు మనకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి మనం ప్రొడక్ట్స్ రైట్. అనేది పెడతాం. ఓకే. వచ్చే కస్టమర్‌కి గిఫ్ట్ కావాలా? హ్మ్. వాళ్ళు గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలా? హ్మ్. లేదు ఆహ్, ఇంట్లోకేదైనా చేయించుకోవాలా? ఓకే. ప్రతి దానికి మనం కరెక్ట్ వాళ్ళకి పాయింట్ బట్టి వాళ్ళకి సజెషన్ అనేది చేస్తాం. రైట్. 2. ఫస్ట్ థింగ్. ఆ! లేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలా? దానికి సజెషన్ చేస్తాం. లేదా అమ్ముకోవాలా? దానికి చేస్తాం. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఇంకా సర్వీస్ అండి. హ్మ్. ఇప్పుడు మనం ఎవ్రీడే సర్వీసెస్ 11:00 షాప్ తెరిస్తే 9-9 వరకు ఉంటది. వాళ్ళు ఓకే. పాలిష్ చేయించుకోవాలన్నా, రిపేర్ చేయించుకోవాలన్నా, అచ్చా! దాన్ని రీప్రొడక్షన్ చేయించుకోవాలన్నా, ప్రతి దానికి సర్వీసెస్ మనం అప్పటి నుంచి కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నాం. ఓకే. క్వాలిటీ? క్వాలిటీ మీరు మా దగ్గర కొన్నప్పుడు మా బిల్లు అది అన్నీ ఉందనుకోండి 90% రిటర్న్ వాల్యూ ఇస్తున్నాం. హ్మ్. ఆ! క్వాలిటీ చెక్ అంటే ప్యూరిటీ విషయంలో ఎంత? ప్యూరిటీ విషయంలో మీకు కొంచెం ఏదైనా టైమ్ ఉందనుకోండి 92.5 విత్ సర్టిఫికేట్ తోటి, హాల్‌మార్క్ సర్టిఫికేట్ తోటి మీకు డెలివరీ ఇస్తాం. అచ్చా! హాల్మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది దీనికి గూడా. హాల్‌మార్క్ సర్టిఫికేట్ ఉంటది. ఓకే. దాంతోటి డెలివరీ ఇస్తాము. అది మీరు ఎక్కడ అమ్మినా 92.5 ఇయ్యాల్సిందే ఎవరైనా ఇస్తారు. అచ్చా! మీకు అది ఈ సిల్వర్ కొనుక్కున్నారనుకోండి. ఇప్పుడు ఆ! ఇది 92.5 త్రిశూలం. అచ్చా! ఓకే. ఇది టెంపల్ కోసం ఆర్డర్ ఇచ్చారు చేసాం. అవును. సో, ఇది వాళ్ళు ఎప్పుడు అమ్ముకున్నా వాళ్ళకి 92.5 సిల్వర్ తోటి వాళ్ళకి అమౌంట్ సో, వస్తుంది. బయట మోసాలు జరిగే అవకాశం ఉంటది గదండీ! ప్యూరిటీ విషయంలో. ప్యూరిటీ విషయంలో సిల్వర్‌లో అయితే ఉంటదండి. ఎందుకంటే అది మనం ప్రతీదీ చెక్ చేయం గదా! కరెక్ట్. కరెక్ట్. అవును. అలా అయ్యి చాలామంది నో మేకింగ్, నో వేస్టేజ్ అని చాలా ఆ! డిస్కౌంట్ అని, అదని, ఇదని కొంటున్నారు గానీ, హ్మ్. హ్మ్. రిటర్న్ వాల్యూస్ అది తెలవదు. హ్మ్. రిటర్న్ వాల్యూస్ తెలవదు. అంటే ఇప్పుడు మీరు సిల్వర్ బంగారానికి చెకింగ్ ఉంటది గదా సార్ మన షాప్‌లో. అట్లా వెండికి గూడా ఉంటుందా? వెండికి గూడా ఉంటది చెకింగ్. క్వాలిటీ చెక్. క్వాలిటీ చెక్ వెండికి గూడా ఉంది. ఎప్పటినుంచో ఉంది. ఉందా? ఓకే. మీరు మీ దగ్గరున్న ఏదైనా ఓల్డ్ ప్రోడక్ట్ అన్నీ తెస్తే, ఆ! మనము హాఫ్ అన్ అవర్‌లో మెల్ట్ చేసి, ఇది ఇంతే ప్యూరిటీ ఉంది. ఓహ్! 80%, 90% అనేది ఒక సర్టిఫికేట్ వస్తది. అచ్చా! ఓకే. దాంతో ప్రకారం మనం తీసేసుకుంటాం దాన్ని హ్మ్. వాల్యూ. ఓకే. 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 అలా కట్టిస్తాం. సార్ మీ షాప్‌లో చూసాను నేను యాంటిక్ జ్యువెల్లరీ. ఆ! చాలా అద్భుతమైన పనితీరు ఉంటదసల. యాహ్! ఎట్లా సాధ్యం? ఎక్కడ జేపిస్తారు ఇవన్నీ? మీ ఓన్ మేకింగ్ ఉందా? ఎట్లా? మనకంటూ ఇప్పుడు అప్పటినుంచి మనం ఉన్నాం ఇదే లైన్‌లో కాబట్టి, స్పెషల్ వర్క్ ఎక్కడ తయారైతే ఫస్ట్ మనకొస్తదండి. అచ్చచ్చా! ఓకే. ఫస్ట్ మనకు చూపిస్తారు. అన్న ఇది ఎట్లుంది ఆ! చూడండి. ఆ! సో, దాని మీద మనం వర్కౌట్ చేస్తే అది మార్కెట్‌లో సేల్ అనేది అయితది. ఓకే. నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో ఒక 200 ప్రొడక్ట్స్ నేనే రిలీజ్ చేసిన మార్కెట్‌లో. బా! అంటే ఇప్పుడు ప్లేట్ ఉంది. ఒక తాంబలం లాంటిది ఉంటుంది. కింద ఎలిఫెంట్స్ ఉంటాయి. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ హైదరాబాద్‌కి నేనే చేసిన. ఓకే. అక్కడెక్కడో తయారయింది ఆ! చెన్నైలో. అక్కడి నుంచి నేను హైదరాబాద్‌కి ఫస్ట్ ఒక 20 ప్లేట్స్ తెచ్చాము. అది ఇప్పటివరకు ఎన్నో లక్షల ప్లేట్స్ అమ్మాం. అంత బాగా నచ్చింది. కొన్ని మోడల్స్ అలా ఉంటాయి. రైట్. అట్లాగే మామూలుగా ఒకప్పుడు వెండి అంటే దీపపు కుందెలు, గ్లాసులు ఎక్కడో చాలా రిచ్ పర్సన్స్ అయితే ప్లేట్స్ అట్లుండేది గదా! హ్మ్. ఇప్పుడసలు హోమ్ డెకార్‌లో వెండి అనేది ఒక భాగం అయిపోయింది. ప్లేట్స్ గావచ్చు, ఎన్నో చిన్న వెండి బౌల్స్ గావచ్చు. అసలు ఎన్నుంటాయి ఇట్లాంటియి? అంటే వెండిలో హ్మ్. ఒక ఇంటికి కావాల్సిన ఏమేమి సామాన్లు దొరుకుతాయి వెండికి? ఒకటండి ఒక మ్యారేజ్‌కి నేనిచ్చాను. 50 కేజీస్ 50 కేజెస్. అన్నీ సిల్వర్ ఆర్టికల్. ఆ! వాళ్ళు పెద్ద పోస్ట్‌లో ఉన్నారు. ఓకే. గవర్నమెంట్ పోస్ట్‌లో వాళ్ళకి బాగా అన్ని బిల్లుతోటి విత్ 92.5 షీల్ తోటి 50 కిలోలు డిన్నర్ సెట్టు, పూజ సెట్టు అన్నీ చేపిచ్చిచ్చాం. ఏ టు జెడ్ ఇక వావ్! వాళ్ళు కూర్చునే ఇది పెళ్ళికి కూర్చునే ఇవి కూడా ఆ! ఇది పీటలు ఆ! అట్లాంటియన్నీ 50 కిలోలు ఆడ బిల్లయింది. ఇంట్లో వస్తువులు అంటే మామూలు డైనింగ్ టేబుల్ ఏమేముంటాయి? అంటే ఆ! ఏమేమి కొనొచ్చు? అలా మనము డిన్నర్ సెట్ అంటే భోజనంకి 6 ప్లేట్లు, 6 గ్లాసులు, 6 స్పూన్లు, ఆ! జగ్గు, ఓకే. మళ్ళా రైస్‌కి ఒక పెద్ద బౌలు ఆ! 1 కేజీది. ఓకే. మళ్ళా సాంబార్‌కి, కర్రీస్‌కి, హ్మ్. ఇంకా పెరుగుకి, చట్నీకి అవిటికి చిన్న అవునా? చిన్న బౌల్ విత్ అవునా? క్యాప్‌తోటొస్తది. ఇంకా కట్లరీస్‌కి అన్నిటికి స్పూన్లు, ఆ! గరిటెలు, ఆ! అన్నంది రైస్ స్పూను. సో, ఇవన్నీ తయారు జేపిస్తాం. అన్నీ రెడీ ఉంటాయి. రైసు స్పూన్ గూడా. యాహ్! ఇంకోటి మీరేదైనా ఒక ప్లేట్ డిజైన్ అనుకున్నారనుకోండి, అన్నిటికి అదే డిజైన్ వచ్చేలాగా గూడా తయారు రైట్. అట్లాగే ఈ కాలం అమ్మాయిలు నిజంగా ఎందో మరి ఇది కొత్త ట్రెండ్ అనుకుంటా. అమ్మాయిలు గూడా
వెండి జ్యువెలరీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అవును. వాళ్ళ కోసం ఏం కలెక్షన్ ఉంది మీ దగ్గర? గోల్డ్ అనేది చాలా రేట్ ఎక్కువ. మన ఇండియన్స్ ఫారిన్లో కూడా ఉంటున్నారు. అవును. సో వాళ్ళకి భయం ఉంటుంది, గోల్డ్ తీసుకుపోవాలి, తీసుకురావాలి, ఆడ పెట్టుకోవాలి, తలకాయ నొప్పి. అవును. అందుకే ఏం చేస్తున్నారంటే సిల్వర్ జ్యువెలరీ తీసుకెళ్తున్నారు. ఓకే. గోల్డ్ జ్యువెలరీ ఇక్కడనే పెట్టేస్తారు లాకల్లా. అచ్చచ్చా. సిల్వర్ జ్యువెలరీ కొనుక్కుంటున్నారు, ఓకే. అవి తీసుకెళ్తారు. దానికి ఎక్కువ కాస్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఉమ్. అది నెక్లెస్ వచ్చేసి 55,000 నుంచి 60,000 పడుతుంది. ఇంత పెద్ద హార్ అచ్చా. 150 గ్రామ్ ఉంది, సిల్వర్ది, బా. గోల్డ్ పాలిష్ వేసింది. అది మనం గోల్డ్లో చేస్తే 20 lakhs. అట్లాగే రాసుల వారీగా జాతకం ప్రకారం కూడా వెండి ఆభరణాలు ఉంటాయా సార్? రాసుల పరంగా అట్లా జాతకం పరంగా? జాతకం పరంగా కూడా ఉంటాయి. మనము స్టోన్స్ ఉంటాయి కదా, ఆ. చేతులకు పెట్టుకునే రింగ్స్ కానీ అవన్నీ కూడా సిల్వర్లో కూడా తయారు చేస్తాము. సిల్వర్ కాకపోతే గోల్డ్ పాలిష్ కూడా వేస్తాము. అచ్చా. గోల్డ్ తయారు చేయమంటే గోల్డ్ కూడా తయారు చేసి ఇస్తాం. ఆ. రింగ్స్ కానీ కొందరు ఇప్పుడు 7 వరాలు నగాలు అంటారు కదా, అవి కూడా మొత్తం సిల్వర్లో తయారు చేస్తాం. అచ్చా, మీరు చేస్తారు? ఒకరోజు రూబీ, ఒకరోజు ఎమరాల్డ్, 7 కలర్స్ ఆఫ్ స్టోన్స్ తోటి నగలు వావ్. సిల్వర్లో కూడా తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అది నడుస్తుంది. 7 వరాలు నగలు ఆ. ఇప్పుడు కొనుక్కోవాలంటే 2 కిలోలు గోల్డ్ కావాలి. అంతే కదా. ఇప్పుడు సిల్వర్లో అది 7 వరాలు నగలు మన తయారైపోయింది. హ్యాపీగా అఫోర్డబుల్ గా చేసుకోవచ్చు. అదే కదా. చాలా మంది లేడీస్ సార్ ఇంట్లో వెండి వస్తువులు కొనగానే అబ్బా వద్దు బా నల్లబడిపోతాయి ఉట్టిగానే, నా వల్ల కాదు, వాటిని తోమాలి, నానా కష్టాలు అంటుంటారు. అసలు నిజంగా వెండి అలా నల్లబడడానికి కారణం ఏంటి? స్వచ్ఛతలో లోపమా లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లం? స్వచ్ఛతం అనేది కాదండి, వెండి అనేది మా స్కిన్ లాంటిది. ఓకే. మనం రోజు ఒక వారం రోజులు స్నానం చేయకపోతే మనం ఏమైపోతాం? అవును. సో స్కిన్ మానదెట్లనో వెండి స్కిన్ కూడా అలా ఉంటుంది. ఓకే. సో పొల్యూషన్ అబ్జర్షన్ అవుతుంది. మన మనుషులకు ఉన్న గుణం అదే, వెండికి ఉన్న గుణం అదే. సో మీరు దీన్ని మనం రోజు స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటాం లేదా? అంతే కదా. సో అది కూడా సిల్వర్ కూడా అంతే, రోజు దాన్ని కడగండి, అది కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండకపోతే అడగండి, రోజు కడిగితే అచ్చా కడగాలి. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా వెండి నల్లబడకుండా ఉండడానికి? వెండి నల్ల పడకుండా అంటే యూస్ చేయకుండా ఇట్లా కవర్లలో వేసి పెడితే యూస్ చేయకుండా నల్ల కాదు. ఓకే. పొల్యూషన్ అనేది రాదు. అచ్చా. ఓకేనా? ఇలా ఏదో నల్లగా అయింది, ఇది క్వాలిటీ బాగాలేదని కాదు, అట్లా కాదు. ఇది కవర్ లేకపోవడం అది నల్లగా అవుతుంది, రోజు కడగకపోవడమే నల్లగా అవుతుంది. అచ్చా, రోజు కడిగితే ప్రాబ్లం లేదు ఇక? లేదు. ఒక భోజనం కంచం తీసుకోండి, రోజు ఎట్లయినా భోజనం చేస్తాము. సో అది మీరు భోజనం చేస్తుంటే అది నీట్గా ఉంటుంది, ఇంకా దాన్ని కడుగుతుంటే ఇంకా షైనింగ్ వస్తూనే ఉంటుంది. అచ్చా. ఇన్సైడ్ మొత్తం షైనింగ్. సో సార్ తిన్నాక మళ్ళీ కవర్లో జుట్టు పెట్టాలా లేదా? మీద బ్లాక్ ఉంటుంది స్కిన్ కానీ మొత్తం లోపల వైటే, ఎప్పుడు సిల్వర్. అచ్చా. మీరు ఎంత డీప్ వెళ్ళినా వైట్ ఉంటుంది. ఓకే. నల్లబడిపోవడం అంటే ఏముండదు? ఏముండదు.